Garuda Express, an international courier service. తెలుగులో క్రీడా నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా క్రీడ ఓ అదనపు అంశంగా ఉంటుందంతే. దాని చుట్టూ ప్రేమ, వినోదం, యాక్షన్ అంటూ కమర్షియల్ అంశాలన్నీ జోడించేస్తుంటారు. అయితే బాలీవుడ్ మాత్రం అలా కాదు. అక్కడ స్పోర్ట్స్ డ్రామాల లెక్కే వేరు. క్రీడల్లో ఉన్న అసలైన మజాను వెండితెరపై ఆవిష్కరిస్తుంటారు. కోట్లు కుమ్మరించుకుంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో క్రీడ కూడా ఓ వాణిజ్య అంశమే. అదే స్ఫూర్తి తెలుగులోనూ రగులుతోంది. అందులో భాగంగా తెరకెక్కిన చిత్రమే గురు. బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాలా కడూస్కి ఇది రీమేక్. ఇక డైరెక్ట్ గా కథలోకొచ్చేద్దాం. వెంకటేష్ పేరు ఆది. ఆదికి బాక్సింగ్ అంటే ప్రాణం, కానీ కోపం ఎక్కువ. ఆ కోపంతో బాక్సింగ్ అకాడమీలోని రాజకీయాలు పడలేక తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతాడు. కోచ్ గాను ఆదికి ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖపట్నంలో గల అమ్మాయిల బాక్సింగ్ కోచ్ గా నియమిస్తుంది అకాడమీ. అక్కడ రాములు పాత్రలో రితికా సింగ్ కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకుంటూ తల్లిదండ్రులను పోషిస్తుంటుంది రాములు. అక్క లక్స్ ముంతాజ్ మాత్రం బాక్సర్ గా రాణించి తద్వారా పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకుంటుంది. అయితే రాములులో తెగువ ఆదికి నచ్చుతుంది. ఆమెలో ఓ మంచి బాక్సర్ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్ కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. రాములు మాత్రం కేవలం డబ్బు కోసమే కోచింగ్ తీసుకుంటుంది. పైగా ఆదిని చులకనగా చూస్తుంటుంది. ఆదిపై కోపంతో కావాలని మ్యాచ్లు ఓడిపోతుంటుంది. అలాంటి పెంకి పిల్లని గురు ఛాంపియన్ గా ఎలా తీర్చిదిద్దాడు? ఈ ప్రయాణంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులేంటి అనేదే గురు కథ. ఇక సినిమా ఎలా ఉందంటే, హిందీలో సాలా కడూస్కి ఇది రీమేక్. వెంకటేష్ కోసం కొన్ని మార్పులు చేర్పులు చేశామని చెప్పినా అంత పెద్దగా కనిపించవు. పైగా హిందీలో కనిపించిన నటీనటులే దాదాపుగా ఇందులోనూ కనిపిస్తారు. కేవలం ఆట చుట్టూనే తిరిగిన తొలి తెలుగు సినిమా గురు అనే చెప్పాలి. బాక్సింగ్ తప్ప మరో ట్రాక్ వినిపించదు, కనిపించదు. సినిమా అంతా ఒకే ఎమోషన్ చుట్టూ తిరగడం గురు ప్రత్యేకత. కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని బాక్సింగ్ బరిలో దింపడానికి గురు చేసిన ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ప్రతి పాత్రని సహజంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడంతో ఆ పాత్రల్ని తొందరగా సొంతం చేసుకుంటాడు ప్రేక్షకుడు. కోచ్ ఎంత ప్రయత్నిస్తున్నా అతని లక్ష్యాన్ని, నిజాయితీని శంకిస్తుండే రాములు పాత్రని చూస్తే కోపం వచ్చేస్తుంటుంది. దర్శకురాలు ఈ విషయంలో విజయం సాధించింది. విశ్రాంతి ఘట్టం, పతాక సన్నివేశం తప్పకుండా నచ్చేలా తీర్చిదిద్దారు. బాలీవుడ్ లో సినిమాలో వాడిన కొన్ని షాట్స్ యథాతథంగా ఇక్కడ వాడుకున్నారు. హిందీ సినిమా చూసిన వాళ్లకు గురు ఓకే అనిపించొచ్చు, చూడని వాళ్లకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే, కోచ్ పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయాడు. చాలా కొత్తగా కనిపించాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో వెంకటేష్ రాణించగలడు అని చెప్పడానికి మరో ఉదాహరణ గురు. ఇక రితికా సింగ్ మరో హీరో అనే చెప్పాలి. తన అల్లరి, కోపం, పంతం, తెగువ ఇవన్నీ నచ్చుతాయి. హిందీలోనూ ఆ పాత్ర తానే చేసింది కాబట్టి అక్కడి తప్పుల్ని సరిదిద్దుకుంటూ అంతకంటే బాగా నటించింది. నాజర్, భరణి ఇలా అందరూ ఓకే అనిపిస్తారు. వెంకీ పాడిన పాట అలరిస్తుంది. పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక సినిమా బలాలు చూస్తే కథా నేపథ్యం, వెంకటేష్, రితికా సింగ్, భావోద్వేగాలు. బలహీనతలు చూస్తే మార్పులు లేని రీమేక్. మొత్తానికి ఓసారి చూసేలా ఉంటుంది గురు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.